మొన్న అంటాడు రేవంత్ రెడ్డి రీసెంట్లీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆదాయం తగ్గిందట, సమైక్య రాష్ట్రాలు పెరిగిందట. సిగ్గుండాల కొంచెం అన్న. తెలంగాణ ప్రజలు ఆలోచించాలా, తెలంగాణ ప్రజలు బాగా తీవ్రంగా ఆలోచించాలా. దయచేసి ఆలోచించండి. మొన్న అల్లు అర్జున్ కేసులో క్రిమినల్ కేసు పెట్టిన తర్వాత సరే లా ప్రకారం నడిచేది వేరే విషయం. నువ్వేమన్నావు, నీ నాయకులు ఏమన్నారు, ఈ జిల్లా నాయకుడు కూడా ఆంధ్రలో బతికేసరికి వచ్చిండు, వాళ్ళు వెళ్ళిపోవాలా. ఈ జిల్లా కూడా చాలా మంది ఉన్నారు పాపం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలంటాడు అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకొని. అదేవిధంగా రేవంత్ రెడ్డి అంటాడు తెలంగాణ వచ్చినాకనే ఆదాయం తగ్గిందంటాడు. మొన్న అంతకుముందు పెరిగిందంటాడు, ఇప్పుడు తగ్గిందంటాడు. 2 దొరికిన కాదు రేవంత్ రెడ్డి 14 దొరికినాయి. చాలా డేంజర్ సిగ్నల్స్ ఇస్తున్నాడు ఆయన. వీళ్ళు అల్లు అర్జున్ పెట్టిన తర్వాత రేవంత్ అక్కడ చంద్రబాబు నాయుడు అన్నాడు ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ రండి, అమరావతిలో మేము మీకు జాగాలు ఇస్తామని సౌకర్యాలు కల్పిస్తామని. అంటే ఏంది, రియల్ ఎస్టేట్ ఖతం అయిపోయింది తెలంగాణలో, అంత ఆంధ్రకి వెళ్ళిపోతున్నారు. ఫిలిం ఇండస్ట్రీ వెళ్ళిపోవాలా, బిచ్చమెత్తుకొని బతకాలా, నువ్వు మాత్రం మంచిగా ఉంటావు. ఇది పరిస్థితి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వేదో అనుకుంటున్నావు, నువ్వు అధికారం శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. నువ్వు తప్పు చేసి జైలుపోయినావు, నువ్వు తప్పు చేయని వాళ్ళని జైలుకి పంపించే ప్రయత్నం చేస్తున్నావు. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు సీరియస్గా గమనిస్తున్నారు. నువ్వు తెలంగాణ వ్యతిరేకి, నువ్వు సమైక్యాంధ్ర మనిషి, నువ్వు నీ దృష్టి మొత్తం సమైక్యాంధ్ర రావాలనుకుంటున్నావు, చంద్రబాబు నాయుడు బాటలో నడవాలనుకుంటున్నావు, నీ ఇష్టం. కానీ ప్రజలు కూడా మనం చేస్తున్నాను నేను. ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు ఆలోచించండి మీరు. కేవలం తెలంగాణ కాంక్ష, తెలంగాణ గౌరవాన్ని కాపాడేది కేవలం కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఏ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ చేయదు. ఇప్పటికే ఈ 1 ఇయర్లో 10 ఏళ్ల రాష్ట్ర గౌరవాన్ని నాశనం చేసినారు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి. ఇంకెంత నష్టపోతామో మనకు తెలియదు. ఇవన్నీ దృష్టి పెట్టుకుని చెప్తున్నా, పార్టీ శ్రేణులకు మరోసారి చెప్తున్నా, ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. మేమందరం ఉన్నాం ఇక్కడ. ఎక్కడ ఈగ వాళ్ళనా మేము వచ్చి వాళ్తాం. డోంట్ వరీ, నాయకత్వం గట్టిగా ఉంది, మేమంతా ఉన్నాం. ఈ తప్పుడు కేసులు, చిల్లర కేసులు పెడితే భయపడొద్దని చెప్పి మనం చేస్తూ సర్వేసుకుంటా. జై తెలంగాణ, జై తెలంగాణ.